ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆ దేశ ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది. ఈ వార్తలను ఫేక్ న్యూస్గా కొట్టిపారేస్తూ ప్రధాని పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, తన విధులను యథావిధిగా నిర్వహిస్తున్నారని అధికారికంగా వెల్లడించింది. ముఖ్యంగా ఎక్స్, టెలిగ్రామ్ వంటి వేదికల్లో ఆయన మరణించారని లేదా తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని ఏఐ సృష్టించిన తప్పుడు ఫోటోలు, వీడియోల ఆధారంగా జరుగుతున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. దేశంలో అస్థిరతను సృష్టించడానికి, ప్రజలలో భయాందోళనలు నింపటానికి శత్రుశక్తులు ఇటువంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నాయని ప్రధాని కార్యాలయం మండిపడింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం ముదిరిన తరుణంలో ఈ పుకార్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ వల్ల నెతన్యాహు కార్యాలయం దెబ్బతిందని, అందులో ఆయనకు ప్రాణహాని జరిగిందనే తప్పుడు కథనాలు ఇంటర్నెట్లో విపరీతంగా షేర్ అయ్యాయి. దీనికి అదనంగా ఒక వీడియోలో నెతన్యాహుకి 6 వేళ్లున్నాయంటూ ఏఐ ద్వారా మార్చిన దృశ్యాలను చూపిస్తూ అది డీప్ ఫేక్ అని, నిజమైన నెతన్యాహు మరణించాడని ప్రచారం చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన ఇజ్రాయెల్ అధికార వర్గాలు ప్రజలు అనధికారిక వార్తలను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని గట్టిగా సూచించారు. ప్రస్తుతం ప్రధాని నెతన్యాహు తన సైనిక సలహాదారులతో కలిసి దేశ రక్షణపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని, ఆయన కార్యాలయం సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. నెతన్యాహు నేరుగా బహిరంగంగా ప్రసంగిస్తున్న దృశ్యాలను కూడా విడుదల చేసి శత్రువుల తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇరాన్ వంటి శత్రు దేశాలు తమ ప్రచార విభాగాల ద్వారా ఇజ్రాయెల్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయని, కానీ ఇజ్రాయెల్ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో వార్తల విశ్వసనీయతను తనిఖీ చేయకుండా ఫార్వర్డ్ చేయవద్దని అంతర్జాతీయ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని, నెతన్యాహు నాయకత్వంలో ఆపరేషన్లు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ప్రాణాపాయంలో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా అమెరికా చేస్తున్న ప్రచారానికి ఇరాన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇదిలా ఉంటే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన గుర్తుపట్టలేని విధంగా మారిపోయారంటూ అమెరికా చెప్పుకొచ్చింది. అయితే ఇది కేవలం మానసిక యుద్ధంలో భాగమేనని ఇరాన్ కొట్టిపారేసింది. ఖమేనీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.